సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మిల్క్ ఇన్ చిల్డ్రన్, పిల్లలకి ఏ పాలు పట్టించాలి. సో క్లుప్తంగా చెప్తాను. ఫస్ట్ 6 months అంటే ఫస్ట్ 6 నెలల వరకు పిల్లలకి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 నెలలు నిండాక మనం సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తాం. దీన్ని కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం. సో తల్లిపాలతో పాటు ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఇస్తాం. కుదరని పరిస్థితిలో మనం ఫార్ములా ఫీడింగ్ ఇవ్వాలి. బట్ 1 year లోపల వేరే పాలు ఏది ఇవ్వకూడదు. ఏదర్ తల్లిపాలు, బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్. 1 year దాటాక పిల్లలకి అప్పుడు మనం కౌ మిల్క్ కానీ బఫలో మిల్క్ కానీ స్టార్ట్ చేయొచ్చు. పాస్చరైజ్డ్ మిల్క్ ఇవ్వాలి. 2 years వరకు ఈ లో ఫ్యాట్ మిల్క్ ఇలాంటివి ఇవ్వద్దు. హోల్ మిల్క్ ఇవ్వండి. వాటర్ డైల్యూషన్ యూజువలీ ఆవు పాలకు కానీ గేదె పాలకు కానీ అవసరం ఉండదు. బట్ బాయిల్ అయ్యాక ఆ పైన ఉన్న క్రీమ్ లేయర్ కూల్ అయ్యాక అది రిమూవ్ చేసి ఇవ్వచ్చు. గేదె పాలు అయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాబట్టి. అండ్ అరుగుదల అంతా బాగుంటే వాటర్ డైల్యూషన్ ఏమీ అవసరం లేదు. బట్ ఒకవేళ గేదె పాలు సూట్ అవ్వట్లే, అరుగుదల బాగాలేదు అంటే ఆవు పాలుకి స్విచ్ ఓవర్ చేయండి. ఓకే. అండ్ మిల్క్ పౌడర్స్ ఆర్ నాట్ రికమెండెడ్, అవసరం లేదండి. ఈ కమర్షియల్లీ అవైలబుల్ మిల్క్ పౌడర్స్, రెగ్యులర్ మిల్క్ వితౌట్ షుగర్ ఇస్ గుడ్. ఓకేనా.